ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మున్సిపల్ కార్మికులు ఈ రోజుతో సమ్మెలోకి దిగడం కారణంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానికమందరూ కూడా తాగునీటికి పారిశుద్ధ్యం పరిశుభ్రతకు దూరం కావడం అనేది చాలా ఆందోళన కలిగిస్తున్నటువంటి విషయం. మున్సిపల్ కార్మికుల యొక్క సమస్యలను ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 4.5 సంవత్సరాలుగా పరిష్కారం చేయకుండా ఇబ్బందులకు గురి చేశారు. కాబట్టి విధిలేని పరిస్థితులలో మున్సిపల్ కార్మికులు దాదాపు 50,000 మంది ఈరోజు సమ్మెలోకి దిగడం అనేది జరుగుతుంది. మున్సిపల్ కార్మికులకు తెలుగుదేశం పార్టీ అనుబంధ విభాగం TNTUC కార్మిక విభాగంగా మేము వాళ్ళకి బాసటగా నిలుస్తున్నాం. వాళ్ళ కనీస డిమాండ్స్ను పరిష్కారం చేసేంత వరకు కూడా మున్సిపల్ కార్మికులకు అండగా నిలబడతాం. రాబోయే రోజుల్లో మున్సిపల్ కార్మికులకు మెరుగైనటువంటి సౌకర్యాలు మంచి జరిగే విధంగా తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తెచ్చుకుందాం. ఆ విధంగానే మున్సిపల్ కార్మికులకు న్యాయం జరుగుతుందని మున్సిపల్ కార్మికులకు కూడా మేము తెలియజేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానికానికి పారిశుద్ధ్య సమస్య వల్ల ఈ శీతాకాలం కారణంగా వాతావరణంలో మార్పుల వల్ల విషజ్వరాలు ప్రబలే పరిస్థితులు ఉన్నాయి. అనారోగ్యంతో మరి చిన్నపిల్లలు పెద్దలు అందరూ కూడా హాస్పిటళ్లకు వెళ్ళేటువంటి దుస్థితి ఏర్పడుతుంది. ఈ ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులందరూ మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కారం చేసేందుకు తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పేసి తెలుగునాడు ట్రేడ్ యూనియన్ కౌన్సిల్గా మేము పేర్కొంటున్నాం.